హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు హార్ట్ ఆఫ్ టేల్స్. మా ధృవ గారిని చూసారా అండి? మార్నింగ్ నుంచి వీడు తెగ కొట్టేసుకుంటున్నాడు. నన్ను బయటికి తీయండి, నా టబ్ క్లీన్ చేయండి, నా వాటర్ చేంజ్ చేయండి అని చెప్పి. సో, ఫస్ట్ వీడిని నేను ఇలా బయటికి తీస్తున్నాను. చూసారా అండి? వీడే మా ధృవ గాడు. ఇలా నేను వీడిని కింద పెడుతున్నాను. కొంచెం సేపు వీడు మా హాల్‌లో తిరుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు నేను ఈ టబ్ అనేది క్లీన్ చేస్తున్నాను. ఒకసారి వాటర్ అంతా నేను ఇలా రబ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే వీడి షిట్ అండ్ డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది రబ్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూతో మొత్తం నేను నీట్‌గా తుడిచేస్తున్నానండి. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటే కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. ఒకసారి నేను అన్ని వైపులా ఇలా నీట్‌గా క్లీన్ చేస్తున్నానండి. వీడిది స్టాండ్ అనేది కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే వీడు ఎక్కువ దీనిపైనే ఎక్కి పడుకుంటాడు కాబట్టి. నెక్స్ట్ ఈ టబ్ క్యాప్ అండ్ టేబుల్ని కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఇలా నేను క్లీన్ చేస్తుంటే మా ధృవ గాడిని చూసారా? బుడి బుడి అడుగులేసుకుంటూ మా హాల్‌లో ఎలా తిరుగుతున్నాడో. ఇలా టేబుల్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ టబ్ క్యాప్ అండ్ టబ్‌ని వాటి ప్లేస్‌లో వాటిని సెట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి వాటర్ హీటర్ అనేది ఫిట్ చేసుకుంటున్నామండి. వాటర్ హీటర్ అనేది ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువ కోల్డ్‌గా ఉండకూడదు, అలా అని హాట్‌గా ఉండకూడదండి. వాటర్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం కోసం ఈ వాటర్ హీటర్ అనేది పెట్టుకుంటున్నాము. ఇదొచ్చేసి టర్టిల్ కేర్ అండి. 2-3 డ్రాప్స్ అనేవి నేను వాటర్‌లో కలుపుతున్నాను. ఎందుకంటే ఫంగస్ అండ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా. అండ్ ధృవ గాడికి ఎప్పుడు మేము ఫిల్టర్ వాటరే యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీడికి అదే యూజ్ చేస్తున్నాను. ఇదొచ్చి టీడీఎస్ మీటర్ అండి. బిలో 20 ఉందా లేదా అని వాటర్ అనేది చెక్ చేస్తున్నాము. సో, ఇదొచ్చేసి బిలో 20 ఉంది. ఇదొచ్చేసి యూవీ లైట్ అండి. మాకెక్కువ సన్‌లైట్ ఉండదు. ధృవ గాడికి ఎక్కువ సన్‌లైట్ కావాలండి. సో, దానికోసమని ఈ యూవీ లైట్ అనేది ఫిట్ చేస్తున్నాము. ఇదొచ్చి వాడి స్టాండ్ వైపు పడేలాగా మేము ఫిట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వాడు పడుకున్నప్పుడు ఈ యూవీ లైట్ అనేది వాడి మీద పడుతూ ఉండాలి. ఈ వాటర్ హీటర్ అనేది ఎప్పుడు వాటర్ లోపలికే ఉండాలండి. ఇది వాటర్ పైకుంటే బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ టబ్ పక్కనే జాస్పర్‌ని గూడా పెడతామండి. క్లీన్ చేస్తున్నామని వీడిని కింద పెట్టాము. వీడి గురించి నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాము. మా ధృవ గాడిని చూసారా ఎలా తిరిగేస్తున్నాడో? Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. ఇప్పుడు వీడిని తీసుకొచ్చి టబ్‌లో వేసేస్తున్నాము. యూవీ లైట్ అండ్ హీటర్ అనేది ఆన్ చేసామండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది బావుండాలని ఇలా మొక్కలనేది సెట్ చేసాము. న్యాచురల్‌గా ఉండాలని చెప్పి. ఇప్పుడు వాడు వాటర్‌లో కాసేపు అలా ఆడుకుంటూ ఉంటాడు. ఇదొచ్చేసి ఫైనల్ లుక్ అండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమన్నా తప్పులుంటే కూడా చెప్పండి. ఇప్పుడొచ్చేసి ధృవ గాడికి ఫీడింగ్ చేస్తున్నామండి. చూసారా అండి వీడు ఎలా క్యాచ్ చేసి తింటున్నాడో? ఫస్ట్‌లో అయితే వాటర్‌లో వేస్తేనే తినేవాడండి. ఇప్పుడు మాత్రం మా హస్బెండ్ పెడుతుంటే ఇలా క్యాచ్ చేసి మరీ తింటున్నాడు. సో, ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోస్‌లో వచ్చేసి వీడిని ఎప్పుడు తీసుకొచ్చాం, ఏ టబ్‌లో వేసేవాళ్ళం, అసలు వీడికి ధృవ అని ఎందుకు పేరు పెట్టాం నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు వాచ్ చేసినందుకు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.